తక్కువ ధరలో కారు కొనాలని అనుకునే వారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సంకేతాలు పంపింది. అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ సైతం సరికొత్త ఈవీని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. సామాన్యుడికి సైతం కారు ఉండేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కేవలం ₹1,00,000కే బుల్లి కారును అందించి తన ప్రత్యేకతను చాటుకుంది. టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన నానో కారు లో బడ్జెట్ కావడంతో చాలా మంది దీనిని దక్కించుకున్నారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో దీని ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే ఇదే టాటా కంపెనీ మరో సంచలనానికి రెడీ అవుతోంది. త్వరలో 1.65 లక్షలతో మరో కారును తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ధర కూడా తెలిసిపోవడంతో వినియోగదారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, తక్కువ ధరలో కారు కొనాలని అనుకునే వారికి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు సంకేతాలు పంపింది. అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని కంపెనీలు ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ సైతం సరికొత్త ఈవీని పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం 10 లక్షలకు పైగానే ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ మాత్రం 1.65 లక్షలకు అందిస్తానని అంటోంది. టాటా కంపెనీ గతంలో తీసుకున్న నానో పేరు మీదనే ఈవీని తీసుకురాబోతోంది. ఇది ధర తక్కువైన ఫీచర్లలో మాత్రం తగ్గేదే లేదంటోంది. ఇందులో ప్రత్యేకమైన మోటార్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండనుంది. ఇది వేగవంతంగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టాటా నానో ఈవీని పరీక్షిస్తున్నారు. ఇవి విజయవంతమైతే త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే పాత నానో మాదిరిగా ఇది ఫెయిల్ కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త ఈవీలకు పోటీ ఇచ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈవీల ఫీచర్స్ కు అనుగుణంగా ఇందులో ఉండనున్నాయని అంటున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను చేర్చుతున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ సైతం రంగంలోకి దిగి ఈవీని తీసుకొస్తోంది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు తక్కువ ధరకు అందించేలా కొన్ని కంపెనీలు 10 లక్షల లోపు వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ టాటా మోటార్స్ ఏకంగా 1.65 లక్షల రూపాయలకి ఈవీని అందిస్తోంది. లైట్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ మోడల్ కార్ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అయితే దీనిపై ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే మిగతా ఈవీలపై ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం పనితీరు తెలుసుకున్నాకే కారు గురించి అంచనా వేయాలంటున్నారు. అయితే కారు మోడల్ ఫోటోలను బయటకు రిలీజ్ చేశారు. కానీ ఫీచర్ల గురించి మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. కానీ మిగతా ఈవీల కంటే ఇందులో ప్రత్యేకమైన బ్యాటరీ వ్యవస్థ ఉంటుందని అంటున్నారు.